పెండ్లి నిశ్చయం, ప్రేమికుల మరణం. ప్రేమను నిరాకరించడంతో చొప్పదండిలో ప్రేమికుల ఆత్మహత్య. ఇది నేను హత్యనే చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ఈ ప్రేమ పేలులు ఈ జనరేషన్ అవసరమా? ఎవరంతా నిజాయితీగా ఉన్నారు? ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని చొప్పదండి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు బంధువుల వివరాల ప్రకారం చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్ కుమార్ 24 సంవత్సరాలు, అదే మండలం భూపాలపట్నంకు చెందిన నాంపల్లి అలెఖ్య 22 గత కొంతకాలంగా ప్రేమించుకుంటారు. దగ్గర బంధువులు కూడా అయిన వీరు అలేఖ తల్లిదండ్రులు ప్రేమ విషయాన్ని తెలిపారు. అయితే అలేఖ తల్లిదండ్రులు కొంతకాలం క్రితం అరుణ్ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తామని ఆమె తల్లిదండ్రులు అడిగారు. అరుణ్ తల్లిదండ్రులు ఎప్పుడే పెళ్లి చేయమని చెప్పారు. అప్పటి నుంచి రెండు కుటుంబాలు కాస్త దూరంగా ఉంటున్నాయి. ఈ మధ్య అలేఖకు వేరే సంబంధం చూసి పెళ్లి నిశ్చయం చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రేమికులు మనస్తాపానికి గురయ్యారు. బుధవారం కాలేజీకి వెళ్లి సర్టిఫికేట్ తెచ్చుకున్నారని భూపాలపట్నం నుంచి అలేఖ్య కరీంనగర్కి వచ్చి కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అరుణ్ వద్దకు వెళ్ళింది. అక్కడి నుంచి ఇద్దరు కలిసి స్థానిక వావిలాలపల్లిలో అరుణ్ అద్దెగదికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని కరీంనగర్ 3 టౌన్ సిఐ తెలిపారు. ఏం ఉపయోగం? చచ్చిపోతే ఏమైనా వస్తుందా? ఇప్పుడు కుటుంబాలు అనుకున్న మాట ఇది. ప్రేమ పెళ్లి చేస్తాం, మాటలు కొంత టైం పడుతుంది, చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలని ఎవరైనా కోరుకుంటారు కదా. మరి అంత మాత్రాన కుటుంబాల దూరం అయ్యి అమ్మాయికి వేరే ఒక ఇచ్చి పెళ్లి చేయండి. అది నచ్చ చెప్పే విధానంలో ఉంటుంది. నచ్చ చెప్పకుండా ఇలా వేరే వాళ్ళు పని చేస్తే పెళ్లి చేసుకున్నాక నీళ్ళమో సంసారం చేస్తుందా? బతికిన రోజులు చస్తూ బతుకుతుంది కదా. అదేదో ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. సచిన కానీ బతికే ఉంటుంది అక్కడ. తిండి పెడతారో తెలియదు కానీ ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే బాగుంటుంది జీవితం. అది కొంతమంది తల్లిదండ్రులకు అర్థం కాదు. అది వాళ్ళ యొక్క మెంటాలిటీ, ఆ మైండ్ మెచ్యూరిటీ అనేది అంతగా ఉండదు పల్లెటూరులో. వాళ్ళు మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఉంటుంది వాళ్ళ యొక్క వారం. పిల్లల ఇష్టాలు తెలుసుకోండి, వారి యొక్క అభిరుచులు తెలుసుకోండి. ఎవరు పక్కన ఉంటే బాగుంటుంది, ఎవరు లేకపోతే బాగుంటుంది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ నిర్ణయానికి మీరు ఒక గౌరవం ఇవ్వాలి. మీ గౌరవం దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఎన్ని రోజులు లాగారు. ఇప్పుడు వేరే పెళ్లి చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? అందరు ఇలా ఉండరు కదా. దయచేసి ప్రేమిస్తే పెళ్లి చేసుకునే ధైర్యం కావాలి, లేకపోతే ప్రేమించద్దు. లేకపోతే తల్లిదండ్రులు ఎదిరించండి. అంతేకాని ఇలాంటి పిచ్చి ప్రిలాపనలు చేస్తే కుటుంబాలు బాధపడతాయి. మన మనుషులే కదా దూరంగా ఉండేది.